ఒక 2 పుస్తకాల గురించి మనం నేర్చుకుందాం. మొదటిదిగా హగ్గయి గ్రంథం గురించి నేర్చుకుందాం. తదుపరి ఓబద్య గ్రంథం గురించి కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈరోజు కుటుంబంలో లేదా సమాజంలో లేదా స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత అనే దాని విషయాల్లో మనము ధ్యానిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నాకిచ్చిన సమయంలో కొన్ని విషయాలను నేను తెలియజేస్తాను. అయితే ప్రియులారా, స్త్రీల గురించిన విషయాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా ప్రాంతాలలో లేదా చాలా కుటుంబాలలో స్త్రీలని తక్కువగా మాట్లాడే పరిస్థితి లేదా తక్కువ చూసే పరిస్థితిలో అయితే మనం చూస్తూ ఉంటాం. అయితే మనుషులు చూస్తున్నట్లుగానే, సమాజం చూస్తున్నట్లుగానే దేవుడు గూడా స్త్రీలని తక్కువగా చూస్తాడా? అంటే కాదు అని చెప్పుకోవాలి. దేవుడి దృష్టికి పురుషుడు ఎంత విధమైన ప్రాధాన్యత దేవుడు ఇస్తాడో, స్త్రీకి గూడా దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఇది ఎలా మనం తెలుసుకోగలము అంటే, పురుషుడికి ఎలాంటి నియమాలను దేవుడు ఏర్పరిచాడో, స్త్రీలకి కూడా చాలా నియమాలను ఏర్పరిచాడు. ఒక నియమము లేదా ఒక హెచ్చరిక, ఒక ఆజ్ఞ ఎప్పుడు దేవుడు ఇస్తాడంటే, వారిని ప్రేమించినప్పుడే ఇవ్వగలడు. కాబట్టి స్త్రీల గురించి గూడా బైబిల్‌లో తెలియజేయబడింది అంటే, దేవుడు స్త్రీలకి గూడా ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నేను చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ స్త్రీల గురించిన ఒక విషయాన్ని లేదా ఒక హెచ్చరికను దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయువారు అందరూ నీ దేవుడైన యెహోవాకు హేయములు. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, ద్వితీయోపదేశ కాండము, నిర్గమకాండము ఇలాంటి పుస్తకాలలో ఏవైనా విషయాలు తెలియజేయబడుతున్నాయంటే, అది వాళ్ళకి ఆజ్ఞలుగా ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలుగా ఇవ్వబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా అది పురుషుడైనా, స్త్రీ అయినా ఆ ఆజ్ఞానుసారంగా జీవించవలసిన వారై ఉన్నారు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చాలామంది స్త్రీలు పురుషులలాగా ఉండాలి అని అభిప్రాయపడతారు. పురుషులు స్త్రీలలాగా ఉండాలి అని అభిప్రాయపడతారు. అది వేషధారణ అవ్వచ్చు, లేదా అది అనేక రకమైన కోణాల్లో పరిశీలన చేస్తున్నప్పుడు ఒక్కోసారి మీరు అబ్బాయి అనుకున్నామే, మీరు అమ్మాయా? లేదా కొంతమందిని మీరు అమ్మాయి అనుకున్నామే, మీరు అబ్బాయా? అని అంటూ ఉంటారు. వారు పెంచిన జుట్టును బట్టో, వాళ్ళు యేసుకున్న బట్టలను బట్టో అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ బాగా అండర్‌లైన్ చేస్తున్న విషయం ఏంటంటే, స్త్రీ పురుష వేషము వేసికొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అంటే ఇక్కడ చెప్తుంది ఏమిటి అంటే, వస్త్రధరణ గురించే బాగా చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి దేశానికి గూడా ఒక కల్చర్ ఉంటుంది. ఒక సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో గూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఆయన పై వస్త్రము, లో వస్త్రము అని అంటారు. అతను కొంగు అని అంటారు. అంటే పురుషుడు వేసుకోవాల్సిన బట్టలను దేవుడు తెలియజేశాడు. స్త్రీ వేసుకోవాల్సిన బట్టలను గూడా దేవుడు తెలియజేశాడు. కాబట్టి పురుషులు స్త్రీల బట్టలు వేసుకోకూడదు. లేదా స్త్రీలు పురుషుల వేషము వేసుకోకూడదు.
ఒకవేళ అలా కాదు, ఇవి నాకు నచ్చాయి, ఇవి నేను యేసుకుంటాను. ఇవే నా దగ్గర ఉన్నాయి, ఇవి యేసుకోవాలనిపిస్తుంది అని చాలామంది గూడా ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క కంఫర్ట్‌ను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి అలా చేస్తూ ఉన్నారు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే, ఎవరికి నియమింపబడిన బట్టలు వాళ్ళే వేసుకోవాలి. ఒకవేళ అలాగు కాకుండా మరొక రకంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే, వారు నీ దేవుడైన యెహోవాకు హేయములు అని తెలియజేస్తున్నాడు. ఇప్పటిదాకా నేనేం చెప్పాను అంటే ప్రియులారా, ఇక్కడ స్త్రీలకి కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. తెలియజేయబడిన వాటిని పాటించాలి. పాటించకపోతే వారు దేవునికి హేయులు. అంటే దేవునికి ఇష్టము లేని వారవుతారని దేవుని వాక్యమైతే తెలియజేస్తుంది. అయితే ఇప్పటిదాకా ఏమి ధరించుకోకూడదో చూసామో, అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేపాటికి ఎలాగ ఉండాలో ఒక విషయాన్నైతే తెలియజేస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5, 6 వచనాలు నేను చదువుతున్నాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో, లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షారము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తన తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకున్నటకైనను క్షారము స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. అంటే దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, నువ్వు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు, దేవుని వాక్యము ప్రకటించినప్పుడు, ఖచ్చితంగా స్త్రీలుగా ఉండిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ యొక్క ముసుగును వేసుకోవాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అక్కడ ఏమో పురుషుల వస్త్రము ధరించకూడదని చెప్పాడు. ఇక్కడ ఏమో ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు మీ యొక్క తల ముసుగుతో కప్పుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే, బట్టల యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలకి బట్టల గురించే కాదు గానీ, దేవుడు ప్రవర్తన గురించి గూడా చాలా విషయాలనేది చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇద్దరు స్త్రీల గురించి నేను నాకిచ్చిన ఈ యొక్క సమయంలో ప్రకటిస్తాను. వాటిలో మొట్టమొదటి స్త్రీగా చెప్పబడే స్త్రీ ఎవరంటే హవ్వ. బైబిల్‌లో ఏం తెలిసినా తెలియకపోయినా, క్రైస్తవ్యంలో తెలిసిన కొన్ని పేర్లలో హవ్వ పేరు గూడా ఒకటి. హవ్వ మాకు తెలీదా అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చే వాళ్ళకైనా గూడా హవ్వ అంటే ఎవరో బాగా తెలుసు. అయితే హవ్వ అనే పేరుకి అర్థము ఎవరైనా చెప్పగలరా? నా ప్రశ్న. హవ్వ అనే పేరుకు అర్థాన్ని ఎవరైనా చెప్పగలరా? హవ్వ అనే పేరుకు అర్థం ఏమిటి అంటే, ఒకవేళ మీరు రాసుకోగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు, హవ్వ అనే పేరుకి అర్థము జీవము అని వాక్యం అర్థం. హవ్వ అంటే ఏమిటి అంటే జీవము అనే వాక్యం, అనే అర్థం. అయితే ప్రియులారా, జీవము అంటే ఏమిటి అంటే, తను తనలోంచి జీవము అనేకులకు ఇచ్చేది స్త్రీ. మీరు గూడా చూడండి, ఇంత ప్రపంచం నిర్మింపబడింది అంటే హవ్వ ద్వారానే రాగలిగింది. అంటే హవ్వ అనేకులకు జీవము పోయగలిగిన ఒక తల్లి. అయితే ప్రియులారా, అనేకులకు ప్రాణాలను ఇవ్వగలిగింది గానీ, ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి స్త్రీగా ఉంది గానీ, తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏమిటి అంటే, దేవుడు విధించిన విషయాలలో
దేవుడు తెలియజేసిన విషయాలలో వాటికి లోబడే మనసు వాళ్ళలో లేదు. ఈరోజు చాలా కుటుంబాల్లో స్త్రీలు ఎలాగ ఉంటారు అంటే, కుటుంబానికి లోబడని స్త్రీలు. లేదా కుటుంబాన్ని సరైన విధముగా తీసుకు వెళ్ళలేని స్త్రీలు. లేదా మరొక రకంగా ఏంటంటే, సంఘములో సరైన విధముగా ప్రవర్తించని స్త్రీలు. లేదా సమాజంలో సరైన విధంగా ఉండని స్త్రీలు మనం చూస్తూ ఉంటాం. అంటే సంఘములో గాని, సమాజములో గాని, కుటుంబములలో గాని ప్రతి దానిలో గూడా మంచి స్త్రీలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చెడ్డ స్త్రీలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. అయితే ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు మనం ఎలా తెలుసుకోగలం? మంచి చెడులను ఈళ్ళు మంచివాళ్ళు, ఈళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పగలిగిన జ్ఞానము ఈరోజు మనలో ఉందా? ఈరోజు చాలా మంది గూడా పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు ఒకటో సంబంధం నచ్చక, రెండో సంబంధం నచ్చని పరిస్థితులు చూస్తూ ఉంటాం. అంటే పెళ్లి కూతుర్లో అలా బాలేదు, ఇలా బాలేదు అని అనేవాళ్ళు. లేదా పెళ్లి కొడుకులో అలా లేడు, ఇలా లేదు, ఇలా జీతం ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. అలాగే స్త్రీలలో మనము ఈళ్ళు మంచోళ్ళు, ఈళ్ళు చెడ్డోళ్ళు అనే నిర్ధారణకు ఎలా రాగలము? అంటే ఒకవేళ వాళ్ళ నుదిటి మీద ఏమైనా వీళ్ళు మంచోళ్ళు అని రాయబడిద్దా? పోనీ వాళ్ళ నుదిటి మీద ఏమైనా వీళ్ళు చెడ్డవాళ్ళు అని రాయబడిద్దా అంటే, నుదిటి మీద రాయబడకపోవచ్చు గానీ, ప్రవర్తనలో బట్టి మనము ఈళ్ళు మంచివాళ్ళు, ఈళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పడానికి ఆస్కారం అయితే ఉంది. ఒక వ్యక్తిని ఎప్పుడు మంచివాడు అని అంటారు? లేదా ఒక స్త్రీని ఎప్పుడు చెడ్డవాళ్ళు అని అంటారంటే, మనము ఆదికాండములో హవ్వ మంచిదా? చెడ్డదా? అనేది తెలుసుకోవాలి అంటే, ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనము పరిశీలన చేయాలి. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను. అంటే మీకు సందర్భము అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. సందర్భము ఏమిటి అంటే, దేవుడు వద్దన్న పండుని ఆదాము తిన్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే, అయ్యా ఆదాము, నేను నీకు చెప్పాను కదా! ఏమని? ఆ పండు తినొద్దని. మరి ఎందుకు ఆ పండు తిన్నావు? అని అడిగితే అక్కడ ఆదాము ఏమంటున్నాడంటే, అయ్యా, నా అంతట నేనేమి ఆ పండు తినలేదయ్యా. నువ్వు ఎవరినైతే నాకిచ్చావో ఆమె వల్ల నేను ఈ యొక్క పండుని తినవలసిన పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి తప్పు నేను చేయలేదు. నాతో ఎవరు చేయించారు అంటే, ఈ యొక్క స్త్రీయే చేయించిందయ్యా అనే విషయాన్ని అక్కడ అతను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తప్పు చేసింది ఇప్పుడు ఎవరు? ఆదామా? హవ్వా? చెప్పొచ్చు మైక్ ఆన్ చేసుకొని. పండు తినొద్దని దేవుడు ఎవరికి చెప్పాడంటే, ఆదాముకే చెప్పాడు. హవ్వకి దేవుడు చెప్పలా. మరి హవ్వకి ఎలా తెలిసిద్ది ఆ పండు తినకూడదని? ఆదాము చెప్పాడు. ఏమని? హవ్వా, దేవుడు మనకి తోటనిచ్చాడు గానీ, అన్నిటిలో మనకి యాక్సెస్ ఉంది గానీ, అన్నిటిని మనము పట్టుకోవచ్చు గానీ, అన్నిటిని మనం తినవచ్చు గానీ, ఇది మాత్రం తినకూడదని దేవుడు ఆదాముకి చెప్తే, ఆదాము ఎళ్లి ఎవరికి చెప్పాడంటే, హవ్వకి చెప్పాడు. అంటే దేవుడు చెప్పినంత సీరియస్‌గా ఆదాము హవ్వకి చెప్పలేదేమో! లేదా దేవుడు చెప్పిన మాటని తీసుకున్నంత సీరియస్‌గా ఆదాము తీసుకున్నట్లుగా, హవ్వ దేవుని మాట సీరియస్‌గా తీసుకోలేదేమో! మనకైతే తెలియదు. కానీ, ఆ తప్పు ఎవరి మీద పడింది అంటే, మీరు పరిశీలన చేసినప్పుడు హోషేయ గ్రంథము.
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము నిబంధన మీరునట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులైన నిబంధనను మీరి ఉన్నారు. ఇక్కడ తప్పు ఏం జరిగిందంటే హవ్వ తీసుకొచ్చింది, హవ్వ తినింది, ఆదాముకి ఇచ్చింది. అంటే మొట్టమొదటిగా పొరపాటు ఎవరిది అంటే హవ్వదే. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఆదాము నిబంధన మీరినట్లు, అంటే ఆ పాపము ఎక్కువగా ఎవరి మీద పడిందంటే ఆదాము మీద. అంటే ఒక ఇంటి యజమాని ఏం చేయాలంటే ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలకి లేదా భార్యకి లేదా ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ జాతికి ఏం చేయాలి అంటే ఆదాము హవ్వకి ఎలా చెప్పాడో మనకు తెలియదు, హవ్వ వినలేదు. కానీ ఈరోజు కుటుంబములో ఉన్న కుటుంబ యజమానులు ఏం చేయాలంటే భార్యలుగా ఉన్న వారికి, ఆడబిడ్డలుగా ఉన్న వారికి, స్త్రీలుగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా స్త్రీలు జీవించవలసిన విధి విధానాలు ఖచ్చితంగా ప్రకటించాలి. అలా మనము ప్రకటించని పక్షాన వాళ్ళు పొరపాటు చేసిన, హవ్వ పొరపాటు చేసిన ఆ దోషమును ఆదాము నిబంధన మీరినట్లు, అంటే ఆదామునే దేవుడు కార్నర్ చేశాడు. కాబట్టి ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఈ గ్రూప్లో ఉన్న స్త్రీలు ఖచ్చితముగా మంచి విషయాలు ప్రకటించిన భర్త మాట ప్రతి స్త్రీ కూడా వినాలి. నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది ఇష్టము, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అనడం అనేది అది మంచిది కాదు. రెండవది, ప్రతి స్త్రీ కూడా భర్త మాటకి లోబడాలి. ప్రతి పురుషుడు కూడా దేవుని మాటలను భర్తకి నేర్పించాలి. అలా నేర్పించగలిగినట్లయితే ఆ కుటుంబము దేవునితో ఉండడానికి అవకాశం అయితే ఉంటూ ఉంది. అయితే హవ్వ గురించి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టును, ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఇక్కడ మీరు గమనించండి, హవ్వ తన జీవితంలోకి వచ్చాక తనకి హవ్వ అని పేరు పెట్టి ఈమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి అని చెప్పాడు. ఆదామే. ఆ చెప్పిన ఆదాము జీవితంలోనే వాస్తవానికి కొంపలో చిచ్చు పెట్టారు అని అంటూ ఉంటారు కదా. ఎంతో భక్తిగా ఉన్న ఆదాము జీవితము పాడవడానికి ఎక్కువ కారకురాలు ఎవరైందంటే హవ్వే కారకురాలు అయింది. అంటే కుటుంబాన్ని స్థిరపరచవలసిన స్త్రీ, కుటుంబాన్ని బలపరచవలసిన స్త్రీ, దేవునితో సాంగత్యాన్ని పెంచవలసిన స్త్రీ ఇక్కడ సరైన విధముగా లేకపోవడం వల్ల ఆదాము, హవ్వ, వారి యొక్క బిడ్డలు అందరూ కూడా దేవుని యొక్క స్నేహానికి దూరం అయిపోయారు. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే భర్తగా ఉన్న వ్యక్తి మేలైన విషయాలు, దైవ సంబంధమైన విషయాలు ప్రకటించాలి. భారీగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని నీకు నచ్చిన వాటిని పక్కన పెట్టైనా చెప్పబడుతున్న మంచి విషయాలను నేర్చుకుని ఖచ్చితంగా భర్తకు మరియు దేవునికి లోబడాలి. అలా లోబడకపోతే వీరి యొక్క మధ్య జరిగే సంఘర్షణలో, వీళ్ళ మధ్య జరిగిన జీవిత పరిస్థితులలో వీళ్ళిద్దరితో పాటు వీరు పుట్టిన తరువాత తరము కూడా అష్ట కష్టాలు పడడానికి అవకాశం అయితే ఉంటూ ఉంది. కాబట్టి భర్తగా నేర్పించాలి, భార్యగా నేర్చుకోవాలి. అయితే భార్యల గురించి ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్లో ఇంకా చాలా వివరణలు తెలియజేస్తూ ఉంది. ఏమిటి ఆ వివరణలు అంటే ఒక భార్య ఎలా ఉంటే మంచిది తన కుటుంబానికి,
చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. జ్ఞానురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెప్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ సమాజంలో జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనము ఉండాలి. కుటుంబంలో జ్ఞానము కలిగిన స్త్రీగా మనము ఉండాలి. జ్ఞానము అంటే ఏమిటి అంటే, జరగబోయే నష్టాన్ని ముందుగానే గ్రహించి, జరగబోయే సమస్యలను ముందుగానే తెలుసుకుని, తన కుటుంబాన్ని బలపరచడానికి ఉండగలిగిన స్త్రీని ఏమంటారంటే, జ్ఞానం కలిగిన స్త్రీ అని అంటారు. ఇలా స్త్రీలు జ్ఞానం కలిగి ఉండడం ద్వారా తన ఇల్లు మరింత బలిష్టం అవుతుంది. ఒకవేళ ఇల్లు నిర్మింపబడుతుంది. తన ఇల్లు సఖ్యతగా సమాధానంగా వెళుతుంది. ఒకవేళ అదే స్త్రీలలో జ్ఞానము ఒకవేళ లేనట్లయితే, కట్టబడిన ఇల్లును కూడా, బాగున్న ఇల్లును కూడా నాశనము జరిగే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సమాజంలో అత్తలుగా ఉన్న వాళ్ళు కొంతమంది కోడళ్ళని కూడా అంటూ ఉంటారు. ఏమని అంటే, ఈమె అడుగు పెట్టిన తర్వాత మా కొంపలో గొడవలు వస్తున్నాయి అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నావా, అజ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నావా, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకవేళ మీరు అజ్ఞానం కలిగిన స్త్రీగా ఒకవేళ ఉండినట్లయితే, నీ కుటుంబాన్ని, హవ్వ తన కుటుంబాన్ని ఎలా పాడు చేసుకుందో, నీ కుటుంబాన్ని నీవు కూడా పాడు చేసుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే ఒకవేళ క్రైస్తవుల్లో జ్ఞానం కలిగిన స్త్రీలు ఉంటే వాళ్ళు చేసే పని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే ఒక వ్యక్తి పాతాళములోకి వెళ్ళకూడదు అంటే అతను ఎక్కడ కట్టబడాలి అంటే సంఘంలో చేర్చబడాలి. హవ్వ చేసిన పనికి తోటలో ఉండవలసిన వాళ్ళు తోట బయటికి వెళ్ళారు. అంతేనా? క్రైస్తవులుగా జీవించిన స్త్రీలు చేయవలసిన పని ఏమిటి అంటే, లోకములో ఉన్న వారి కుటుంబాన్ని సంఘములోకి తీసుకువచ్చి పాతాళములోకి ఒక మంచి స్థలమందు వారిని స్థిరపరిచే స్త్రీలుగా ఉండాలి. హవ్వ బాగున్న కుటుంబాన్ని తీసుకెళ్లి పాపంలో పడేసింది. క్రైస్తవులుగా ఉన్న స్త్రీలు చేయవలసిన పని ఏమిటి అంటే, పాపములో ఉన్న నీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ సమాజం అవ్వచ్చు, వారిని సత్యంలోకి నడిపించాలి. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్త్రీ పేరు ఏమిటి అంటే, ఇప్పటిదాకా చెప్పింది హవ్వ అనే ఒక స్త్రీ గురించి చెప్పాను. ఇప్పుడు మరొక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. ఎవరు ఆ స్త్రీ అంటే ఫీబే. ఫీబే అనే ఒక స్త్రీ ఉండేది. ఈ ఫీబే స్త్రీ గురించి బైబిల్లో తక్కువ వచనాలు చెప్పబడ్డాయి. ఒకవేళ ఫీబే అంటే చాలా మందికి ఒకవేళ తెలియకపోవచ్చు. ఫీబే అనే ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ ఎవరు అంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని
పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఒక స్త్రీ గురించి అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ స్త్రీ పేరు ఏంటంటే ఫీబే. ఇందాక మనం చదువుకున్నాం. హవ్వ అంటే అర్థం ఏమిటంటే జీవము. కానీ పేరులో జీవం ఉంది గానీ, తను చేసిన పనికి తన కుటుంబము అనేది వెలివేయబడింది. కానీ ఇప్పుడు ఫీబే అనే ఒక స్త్రీ, తన పేరులో అర్థం ఏమిటి అంటే ప్రకాశవంతమైన అనే అర్థం. ఈ ఫీబే అనే స్త్రీ తన జీవితంలో పేరుకే ఫీబే అని పెట్టుకుందా హవ్వలాగా? హవ్వ పేరుకే హవ్వ అని పెట్టుకుంది గానీ, తన వల్ల తన కుటుంబం జీవాన్ని, భౌతికమైన జీవాన్ని పొందగలిగింది గానీ, దేవుని సహవాసానికి దూరమైతే అయిపోయారు. అయితే ఫీబే అనే ఒక స్త్రీ పేరుకే పెట్టుకుందా? తన ప్రవర్తన గూడా పేరుకు తగ్గట్టు ప్రవర్తన ఉందా? అనేది మనం చూద్దాం. ఫీబే అంటే ప్రకాశవంతమైన అని. ఈ ఫీబే గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, తన గురించి అక్కడ మరలా చదువుదాం. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు. అంటే ఈ ఫీబే అనే స్త్రీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక పరిచారకురాలు. అంటే పరిచారకురాలు అంటే సంఘములో బాధ్యతలను నిర్వహించే వ్యక్తి. సంఘ బాధ్యతలను ఒకవేళ భుజముల మీద వేసుకునే వ్యక్తి. లేదా సంఘ బాధ్యతలను నిర్వహించే దాని కొరకు కష్టపడే వ్యక్తి. అయితే ఈమె కెంక్రియాలో ఉండేది. కెంక్రియా సంఘములో ఉన్న సంఘ పరిచారకురాలు. ఈమె కెంక్రియాలో ఉండి ఆమె ఏం చేసేది అంటే కొరింథీకు వెళ్తూ ఉండేది. ఎందుకు ఈమె కొరింథీకి వెళ్ళేది అంటే, కొరింథీలో రేవు పట్టణము ఉంది. అంటే రేవు పట్టణం అంటే చెన్నైలోను, కాకినాడలోను, వైజాగ్‌లో ఎలా రేవు పట్టణాలు ఉంటాయో, అలా రేవు పట్టణాలు ఉండేవి. ఈమె ఎందుకు అక్కడికి వెళ్ళేది అంటే, ఈమె కేంక్రియా నుంచి కొరింథీకి వెళ్ళాలి అంటే 7 మైళ్ళు దూరం. కానీ పద్దాక వెళుతూ ఉన్న పరిస్థితి. ఎందుకు వెళుతూ ఉండేది అంటే, ఆమె ఆ రేవు పట్టణం ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ పౌలు గారు రాసిన ఉత్తరాలను లేదా పౌలు గారు రాసిన పత్రికలను రోముకు తీసుకెళ్ళేది. పౌలు గారు తన సువార్త పరిచర్యలో 3 ప్రయాణాలు చేశారు. రోమా పట్టణానికి వెళ్ళాలనుకున్నారు గానీ వెళ్ళలేకపోయారు. వెళ్ళలేకపోయినప్పుడు ఒక ఫీబే అనే ఒక ఆమె తాను కెంక్రియాలో సంఘములో పరిచారకులుగా ఉంటూ పౌలు గారి దగ్గర దేవుని వాక్యమును పత్రికలను తీసుకుని రోమా పట్టణానికి ఆ వాక్యాన్ని అందించేది. అంటే ఫీబే ఒక సంఘములో పనిచేయడమే కాదు గాని మరొక ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా రక్షించాలి అని తను ఆర్థికంగాను, తను శ్రామికంగాను, తన సమయాన్ని కూడా ఎంతగానో తాను కేటాయించిన స్త్రీగా మనకైతే కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఇందాక జ్ఞానురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకునని ఉంది. ఈ వాక్యాన్ని 2 భాగాలు చేస్తే జ్ఞానం కలిగిన ఒక ఆమె, 3 రాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు మనం ఇద్దరు గురించి చదువుకున్నాం. ఒకళ్ళు ఎవరంటే హవ్వ, మరొకళ్ళు ఎవరంటే ఫీబే. వీళ్ళిద్దరిలో ఎవరు జ్ఞానవంతులు అని ఒకవేళ అడిగితే, హవ్వ తన ప్రవర్తనను బట్టి తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. ఫీబే తను జ్ఞానం కలిగి తన సంఘాల్లో పనిచేస్తూ అనేకులకు సువార్త ప్రకటించడానికి రోమా పట్టణంలో కూడా పత్రికలను తీసుకువెళ్ళింది. మరి ఇంతలాగా కష్టపడుతుంది కదా! మరి ఆమె పనిని ఎవరైనా చూస్తారా? చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. పౌలు గారు ఏం చేశారంటే తన జీవితంలో ఆయన కూడా చాలా ప్రయాసపడేవాడు. దేనికి ప్రయాసపడేవాడు అంటే నలుగురికి వాక్యాన్ని చెప్పే విషయంలో ప్రయాసపడేవాడు. నలుగురిని క్రీస్తులో బలపరచడంలో చాలా ప్రయాసపడేవాడు. వాక్యం చెప్పడమే కాదు, ఆ వాక్యములో బలపరచడం కూడా చాలా పెద్ద పని. కాబట్టి ఈ వాక్యము చెప్పే విషయంలోనూ ఆ వాక్యానుసారంగా వాళ్ళని నడిపించే విషయంలో ఎంతగానో ప్రయాసపడ్డాడు. తను ప్రయాసపడుతున్నప్పుడు తనకు సహకరించిన ఒక స్త్రీనే ఈ యొక్క ఫీబే. కానీ ప్రభువునందు పడుతున్న ఏ ప్రయాస కూడా ఏం కాదు అంటే వ్యర్థము కాదు అని మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ తన ఇష్టం వచ్చినట్లుగా తనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం వల్ల తన కుటుంబం నాశనం అయిపోయింది. ఒక స్త్రీ తనకి కష్టమైనా నష్టమైనా కూడా ఏమి చేసింది అంటే సువార్త ప్రకటించే విషయంలో పౌలు గారికి ఎంతగానో సహకారాన్ని అందించింది. ఆమె గురించి 2వ వచనం చెప్తున్నాడు. అపోస్తుల రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. రోమీలు రాసిన ఈ పత్రికలో అనేకులకు వాక్యాన్ని ప్రకటించిన పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఫీబే ఈజ్ గుడ్ గోల్ లేదా ఫీబే ఈజ్ గుడ్ క్యారెక్టర్. ఫీబే ఈజ్ ఆమె ఏం చెప్తున్నారంటే ఆమె సంఘములో ఒక పరిచారకురాలు. ఆమె సంఘములో పని చేయడమే కాదు, సమాజము యొక్క మేలు కోరే ఒక స్త్రీ. సమాజంలో మేలు కోరే ఇటువంటి స్త్రీకి మీరు కూడా సహాయం చేయండి. ఆమె సంఘానికే కాదు, సమాజానికే కాదు, నాకును అనేకులకును సహాయకురాలై ఉండేను అని అంటుంది. సహాయకురాలై అంటే అనేకులకు ఒక మార్గదర్శిగా ఉంది, అనేకులకు ఉపయోగకరమైన జీవితాన్ని జీవించింది. చూడండి, మొట్టమొదటిగా ఉన్న స్త్రీ తన జీవితంలో తన కుటుంబ యొక్క వ్యవస్థను పాడు చేసుకున్న పరిస్థితి, దేవుని మాటకి లోబడకపోవడము, భర్త మాటకి విధేయత లేకపోవడము తన జీవితం నాశనం అయిపోయినట్లు చూస్తూ ఉన్నాం. కానీ రోమీలు రాసిన పత్రికలో ఈ స్త్రీని చూస్తున్నప్పుడు ఆమె ఒక సంఘ పరిచారకురాలుగా కనపడుతుంది. ఆమె స్వార్థ పరిచర్యలో సహకరించే ఆమెగా కనపడుతుంది. ఆమె అనేక దైవజనులకు సహాయం చేసే వ్యక్తిగా కూడా కనపడుతుంది. ఆమె పౌలు లాంటి గొప్ప సేవకునితో గుర్తించబడింది. ఈరోజు మనము కూడా మన స్థానిక సంఘములలో సేవకులతో గుర్తించబడగలిగే అటువంటి మంచి పరిచారకురాలుగా మనం ఉండగలుగుతున్నామా? మంచి విషయంలో మనల్ని గుర్తిస్తున్నారా, చెడు విషయంలో మనల్ని గుర్తిస్తున్నారా? ఒక్కసారి పరిశీలన చేయండి. ఒకవేళ మీ పరిశీలనలో మంచి విషయంలో గుర్తించబడినట్లయితే మీరు ధన్యులు. చెడు విషయంలో మీరు గుర్తించబడినట్లయితే మీ పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమేనా ఉంది. హవ్వ చూడండి, హవ్వ ద్వారా ప్రపంచంలోకి పాపం ఎంటర్ అయింది. కానీ ఫీబే ద్వారా సువార్త రోమాపట్నానికి ఎంటర్ అయింది. హవ్వ ద్వారా తన కుటుంబము శిక్షింపబడింది, పాపం వల్ల వచ్చి జీతము మరణము. అయితే ఫీబే వల్ల ఆ యొక్క ప్రాంతానికి రక్షణ అనేది వచ్చింది. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి చదువుకున్నాము. ఒక స్త్రీ రక్షణ తెస్తే ఒక స్త్రీ శిక్షణ తెచ్చింది. ఒక స్త్రీ పాపము తెస్తే ఒక స్త్రీ సువార్త తెచ్చింది. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఏమి తెచ్చే స్త్రీగా ఉన్నావు? ఒకవేళ ఈ రోజు నీ కుటుంబంలో నువ్వు ఎలాంటి స్త్రీగా బతుకుతున్నావు ఒకసారి పరిశీలన అనేది చేయండి. కాబట్టి ప్రియులారా, ఎలాంటి స్త్రీగా ఉంటే నీకు మేలు? చూడండి, ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం
ఇంకా నేను ఒక 3 విషయాలను తెలియజేసి వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది. వాని ఎముకలకు కుళ్ళు. ఇక్కడ మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలలో ఎవరు ఉన్నారంటే యోగ్యురాల స్త్రీలు కూడా ఉన్నారు. ఈరోజు నీ సంఘములోను, నీ సమాజములోను, నీ జీవితంలోను నువ్వు ఒక యోగ్యురాలుగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. యోగ్యురాలు ఏం చేసిద్ది అంటే తన జీవితంలో ఫీబే లాగా అనేకులకు ఉపయోగపడితే ఉంటుంది. అంటే తెలుగులో ఏమంటాడంటే మంచి ఇల్లాలు తన భర్తకు కిరీటం, భర్తకు సిగ్గుతే కలిగించే భార్య అతడి ఎముకలలో కుళ్ళు. అంటే ఇక్కడ 2 రకాల స్త్రీలు చెప్తున్నాడు. ఎవరంటే మంచి ఇల్లాలు ఏం చేసిద్దంటే భర్తకి ఒక కిరీటము లాగా విలువైనదిగా కనపడుతుంది. జ్ఞానం లేని స్త్రీ తన యొక్క భర్తకు సిగ్గు తెచ్చిద్ది. ఆమె తన ఎముకలలో కుళ్ళు లాంటిది అంట. శరీరంలో బాగా పవర్ఫుల్ ఏంటంటే బోన్స్ కుళ్ళిపోతే శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది. కుటుంబంలో కూడా స్త్రీ పాత్ర అనేది సరైన విధముగా లేకపోతే కుటుంబంలో ఉండవలసిన సమాధానము ఉండదు, కుటుంబంలో ఉండవలసిన నెమ్మది ఉండదు, కుటుంబంలో ఉండవలసిన సుఖ సంతోషాలు అనేది ఉండవు. కాబట్టి ఈ రోజు నీ కుటుంబానికి నువ్వు ఎలాగ ఉన్నావు? యోగ్యురాలిగా ఉన్నావా, సిగ్గు తెచ్చేదానిగా ఉన్నావా? పరిశీలన చెయ్యి. తర్వాత చివరిగా సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీదనొక మూలను నివసించుట మేలు. అంటే పాపాన్ని తెచ్చే స్త్రీతో ఉండడం కంటే, అజ్ఞానంతో ఉన్న స్త్రీతో ఉండడం కంటే, 3 రాళ్ళ స్త్రీతో ఉండడం కంటే, సిగ్గు తీసుకొచ్చే స్త్రీతో ఉండడం కంటే, గయ్యాలితో ఉండడం కంటే మిద్ది మీద కూర్చోవడము అంటే ఎవరితో ఉండకపోవడము, ఏకాంతంగా బ్రతకడమే చాలా మేలు అని చెప్తూ ఉన్నాడు. అదే 19వ వచనంలో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే, అంటే కొంతమంది ప్రాణాలు విసిగించే వాళ్ళతో ఉండడం కంటే, మనల్ని చికాకు తెప్పించే వారితో ఉండడం కంటే, మనకు అసమాధానంగా ఉన్న వారితో కంటే, మనతో ఐక్యత లేని వారితో ఉండడం కంటే అరణ్య భూమిలో నివసించుటే మేలు. అక్కడ ఏమన్నాడంటే మిద్దులో బ్రతకడం మేలు, ఇక్కడ ఏమంటున్నాడంటే అరణ్యంలో బ్రతకడం మేలు అంటున్నాడు. కాబట్టి ఈ రోజు నీ కుటుంబంలో నీవు ఎలాగ ఉంటూ ఉన్నావు? నీ కుటుంబము నీతో కలిసి ఉండే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ కుటుంబంలోకి నువ్వు సువార్త తెచ్చే విషయంగా ప్రవర్తిస్తున్నావా? సువార్త ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకునే వాడిగా ఉంటున్నావా? అలా ఉంటే నువ్వు ఫీబే నీలో కనపడతారు. ఫీబే అంటే అర్థం ఏమిటి అంటే ప్రకాశవనమైన అనే అర్థం ఎలాగో, సువార్త అనే ప్రకాశవంతమైన పరిస్థితులను రోమా పట్టణానికి ఈ ఫీబే తీసుకువెళ్ళినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక నక్షత్రము వలె ఉండాలి. నీ కుటుంబంలో చీకటిలో ఉన్న నీ కుటుంబాన్ని వెలిగించవలసిన బాధ్యత నీదే. చీకటిలో ఉన్న నీ కుటుంబానికి దారి చూపించవలసిన బాధ్యత నీదే. చూడండి, ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. హవ్వ, ఫీబే ఇద్దరిలో బుద్ధివంతులు అంటే ఎవరు? ఫీబేనే. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదులో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. పేరులోనే కాదు, తన జీవితంలో కూడా నిజముగా అనేకులకు సువార్త ప్రకటించి ఆమె వెలుగుతూ క్రీస్తులో అనేకులను వెలిగించిన స్త్రీ. పేరుకు మాత్రం జీవం కలిగిన స్త్రీ అని పెట్టుకుంది, కానీ ఆమె తన కుటుంబాన్ని పాపంలో పడేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాంటి స్త్రీగా నీ కుటుంబంలో ఉన్నావో పరిశీలన చేసుకుని, మరి నీ కుటుంబాన్ని రక్షించాలన్నా, శిక్షించాలి అన్నా, నీ కుటుంబంలో జ్ఞానంగా ఉండాలన్నా, మూఢురాలుగా ఉండాలన్నా,
నీ కుటుంబం నీతో ఉండాలో, మిద్ది మీద ఉండాలో, నీ కుటుంబం నీతో ఉండాలో, అరణ్యంలో ఉండాలో నువ్వే ఆలోచన చేసుకొని మరి నిర్ణయం తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న నీకును, మీ యొక్క కూడి ఉన్న మరి మీ ముగ్గురికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ, మీ ఇరువురికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.